గురుగారు సింహరాశి వారి జాతక ఫలితం ఈ శత్రు పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంది? సింహరాశి ఎవరైతే ఉంటుందో వాళ్ళకి గౌరవం అంటే చాలా ఇష్టం. వాళ్ళు మీరు నెల రోజులు తిండి పెట్టకపోయినా పర్లేదు, ఆ గౌరవాన్ని ఇంత కూడా సహించరు వాళ్ళు. గౌరవం ఉండాలి, వాళ్ళు నాయకత్వ లక్షణాలు ఉంటాయి, వాళ్ళని అందరూ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. కొద్దిగా ఎంత గొప్పోళ్ళు కాబట్టి జనరల్ గా అహంకారం ఉంటుంది, కొద్దిగా కోపం ఉంటుంది, కొద్దిగా మూడ్స్ చేంజ్ అవుతుంటాయి. జనరల్ గా వీళ్ళకి స్వింగ్ ఉంటుంది. అయితే వీళ్ళ ద్వారా వీళ్ళ దగ్గర ఉండి వీళ్ళకి నాయకత్వాన్ని అప్పగించి వీళ్ళ ద్వారా నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా బాగుపడాల్సిందే. వీళ్ళకి 2-3 లక్షణాలు ఉండవు. వీళ్ళ సీదా మనుషులు వీళ్ళు. 100% ఏదైనా కూడా దాన్ని సక్సెస్ చేయటం, అంతేగాని గుంటనక్క వ్యవహారాలు లేకపోతే 2-3 ఆలోచనలు ఉండవు. అందుకనే వీళ్ళు అత్యంత ఆస్తిపరులు అవుతారు. సింహరాశి వాళ్ళు అంత గొప్ప పనులు చేయగలరు, ఒక పెద్ద సంస్థని వ్యవస్థని స్థాపించగలరు. పెద్ద కాకపోతే వీళ్ళకి ఏంటంటే జాతక చక్రంలో జనరల్గా మనం సూర్యుడిని చూసి రోజు పూజ చేసుకుంటాం. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడికి మీకు ఇందాక చెప్పాను, సూర్యుడికి జాతకం ప్రకారం పాపగ్రహం అంటారు. ఎందుకని? ఆయన 12 గంటల వెలిగిస్తాడు, 12 గంటల చీకటిస్తాడు. అంటే మూడు చేంజ్ అవుతుంటుంది. వీళ్ళకి పక్కన వాళ్ళు ఎవరైనా సరైన గౌరవించలేదు అనుకోండి, వీళ్ళకి ఎమ్మటే మొత్తం చేంజ్ అయిపోద్ది మూడు. అట్లాగా సింహరాశి వాళ్ళు పెద్ద ఆలోచనలు పెద్ద వ్యవహారాలు చేసుకున్నాయి, ప్రతిసారి సక్సెస్ అవుతారు. చిన్నవి అన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది. అందుకని అదృష్టతను దాన్ని కంపల్సరీ చేయాలి. సింహరాశికి వాళ్ళు కూడా సేమ్ అంతే. వాళ్ళు కందులు తీసుకోవాలి, ఎర్రటి క్లాత్, దాంట్లో కుంకుమ జల్లి, ఎర్రటి పూలు దాంట్లో వేసుకొని, రాగి అంటే తెలుసు కదా, కాపర్కి సంబంధించిన ఒక ఏదో ఒకటి వస్తువు, లేదా రూపాయి బిళ్ళ, రాగి బిళ్ళలు కానీ రాగి వస్తువులు కానీ ఏదో ఒకటి దాంట్లో వేసి, దాన్ని ఎర్రటి గుడ్డలు వేసి, ఒక కొబ్బరికాయని తీసుకొచ్చి దాని చుట్టూతో కుంకుమ పోయాలి. కుంకుమ పూసి ఎర్రటి గుడ్లు పెట్టి మూత కట్టేసేయాలి. మూట కట్టేసి ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడిలో ఉండి రాయి చెట్టు కట్టేసి, వీలుంటే 108 సార్లు లేకపోతే 11 సార్లు ప్రదక్షిణ చేసి, కొద్దిగా పెద్ద రాజ్యాధికారాలు కోరుకోవాలి. పెద్ద సంస్థ, పెద్ద వ్యవస్థ, నా కింద 1000 మంది బతకాలి, ఇట్లాగా మంచి కోరికలు కోరుకోవాలి. చదవాల్సిన మంత్రం శ్రీం హ్రీం శ్రీం సర్వరాజ్యాధికారం సర్వ ఐశ్వర్యం తక్షణం దేహి ప్రయచ్చ స్వాహ. అదే మంత్రం. ఆ మంత్రమే వీళ్ళకి రోజు చదువుకోవాలి. అట్లా 45 రోజులు చేసుకున్న తర్వాత ఒక పెద్ద పని మొదలు పెట్టుకుంటే, అసలు అదృష్టం పెట్టుకున్నాక ఆ క్షణం నుంచి మొదలు పెట్టుకోవచ్చు, అప్పుడు దాకా అక్కర్లే. అదృష్టం అద్భుతంగా పనిచేసే జాతకాల్లో సింహరాశి వాళ్ళు. చాలా చక్కగా తెలిపారండి. నమస్కారం.